ఇక చూడండి, క్యాబినెట్ ప్రక్షాళన జరిగేటువంటి అవకాశం ఉందట. సో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందట. సో విస్తరణ, మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ ముహూర్తం ఖరారు. ఒకరిద్దరు అవుట్, అందులో కొందరికి శాఖల్లో మార్పు, ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవుల భర్తీ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇంకొక 2-3 మంత్రి పదవులు ఇవ్వాలి. దాంతోపాటు ఒక ఇద్దరు ముగ్గురు తీసేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మినిస్టర్ చేసేటువంటి అవకాశాలు అంటే తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసిసికి పంపి ఏఐసిసిలో కీ పోస్ట్ ఇచ్చేసి ఈయనను మాత్రం మంత్రిగా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇదంతా ఒక డ్రామా అయితే నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తున్నది. అసెంబ్లీ సమావేశాల తర్వాత విస్తరణ లేదా ప్రక్షాళన ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. విస్తరణకే పరిమితం అయితే ఖాళీగా ఉన్నటువంటి 2 మంత్రి పదవులను భర్తీ చేయనున్నారు. ప్రక్షాళన చేయాల్సి వస్తే ఒకరిద్దరు మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించుతారన్న చర్చ జరుగుతున్నట్టు చూస్తున్నాం. సో ఇక్కడ 2 రకాల ఈక్వేషన్లు కనబడుతూ ఉన్నాయి. ఇద్దరు పైన వేటు పడేటువంటి అవకాశం ఇది కనబడుతుంది. ఒకటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వేటు పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈ మధ్యలో బీసీల పైన ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, రేపు రకరకాల కారణాలు కావచ్చు, తమ్ముడికి మంత్రి పదవి కావాలని చెప్పి కోరుతున్నారు. కాబట్టి ఈయనను ఏఐసిసిలో కీలక పదవికి పంపించేసి మరి వాళ్ళ తమ్మునికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో అదేవిధంగా కొండా సురేఖ కూడా రీసెంట్గా ఆయన చేసిన, ఆమె వాళ్ళ కూతురు చేసిన కామెంట్స్ కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆమెను కూడా బర్తరఫ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కొండా సురేఖ పద్మశాలి బిడ్డ, అదేవిధంగా మున్నూరు కాపు బిడ్డ, వాళ్ళ భర్త మున్నూరు కాపు పద్మశాలి కాబట్టి 2 కులాలు యాడ్ అవుతాయి, మహిళ కూడా యాడ్ అవుతాయి. 3 ఆమెకు అడ్వాంటేజ్ ఉన్నాయి. సో ఈ 3 అడ్వాంటేజ్ ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా తీసుకొస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ. సో ఇద్దరిపైన కొంత చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వారితో పాటు ఇంకొక 2-3 కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో ఆది శ్రీనివాస్కి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో మొత్తానికైతే కొంత చర్చ అయితే చాలా బలంగా జరుగుతున్నట్టయితే కనబడతా ఉంది.